వెల్కమ్ లావణ్ సార్. జీడిపప్పు పసుపు కలర్ వద్దు అనుకుంటే జీడిపప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పసుపు వేసేసుకోండి. పసుపు కూడా కొంచెం వేగితే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోండి. పసుపు బాగుంటుంది, వేగిపోతుంది. కరివేపాకు, పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే పేలిపోతాయండి. ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని వేసుకోవాలి. అన్నం అలా చల్లార పెట్టుకుని అందులో నిమ్మకాయ పులుసు అలా వేసుకోవాలి. నిమ్మకాయ రసం వేసినప్పుడు రైస్ కొంచెం బిరుసుగా అనిపిస్తుందండి. కొంచెం నానాక బాగా నీట్గా వచ్చేస్తుంది రైస్. నిమ్మకాయ వేయంగానే పులుపు వల్ల, సిట్రస్ వల్ల రైస్ కొంచెం బిరుసుగా అనిపిస్తుంది. ఉప్పు కంపల్సరీ వేయాలి నిమ్మకాయ రసంలో, చేదు వచ్చేస్తుంది అండి లేకపోతే పులిహార. అలా తాలింపు వేసేసుకొని కలబెట్టేసుకొని, పసుపు తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం పసుపు వేసుకొని, కొంచెం పసుపు ఆయిల్లో వేసుకొని వేపండి. నిమ్మకాయ పులిహోర రెడీ అండి. ప్లీజ్ కామెంట్ మీ. నేను కొంచెం వీడియోస్ చేయాలి అని అంటే మీరు కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.